హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా సింపుల్ పరాటాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇందులోకి సైడ్గా నంచుకోవడానికి కూడా ఏం అవసరం లేదు. ఉట్టిగా అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. నైట్ డిన్నర్లోకైనా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సింపుల్ పరాటాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని నూనె కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి. జీలకర్ర కాస్త నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక రెమ్మ అండ్ అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి వీటిని కాస్త లైట్గా ఫ్రై అవనివ్వండి. ఉల్లిపాయలు అలా ఒక 20 to 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద సైజులో ఉండే టమాటోల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి అలా కలుపుకుని ఇందులో మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు అండ్ ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్ టమాటో పరాటాని ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. పరాటా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అంతే సింపుల్ కూడా ప్రిపేర్ చేసుకోవడం. ఈ టమాటోలు జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని లైట్గా క్రష్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీరని కూడా వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకుని వేసుకోండి, కాడలు తక్కువగా వేసుకుని. ఇప్పుడు వీటిని కూడా జస్ట్ ఒక 20 to 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. జస్ట్ ఆకు మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీనికి కొంచెం వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసుకోండి. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. వేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ప్రిపేర్ చేసుకుందాం పరాటాలని. చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్న ఇది చక్కగా చల్లారిన తర్వాత ఇందులోకి గోధుమ పిండి వేసుకోండి. ఇక్కడ నేనైతే 2 కప్పుల వరకు వేస్తున్నాను. మీరు చూసుకుని దానికి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి, సరిపోతుంది 2 కప్పులు. ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత చేత్తో వాటర్ అసలు యాడ్ చేయకోకుండా ఇదంతా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. మీరు ఎక్కువ వాటర్ వేసారనుకోండి ఇందులో మనకి వాటర్ కంటెంట్ కొంచెం ఉంటుంది. పిండి నానే కొద్దీ ఇది సాఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని తక్కువ వాటర్ పోసుకుంటూ వీలైతే అసలు వాటర్ పోయకోకుండానే దీన్ని చక్కగా ఒక చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ పిండి కానీ బాగా సాఫ్ట్ అయిపోయింది అని అనిపిస్తే మళ్ళీ కొద్దిగా పిండి వేసుకుని కలుపుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత జస్ట్ 1 టీ స్పూన్ అంత నూనెను వేసుకోండి. నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకుని మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి మనం పరాటా చేసుకునే సైజుకి తగ్గట్లుగా పిండి ముద్దను తీసుకుని మిగిలిన పిండి మీద మూత పెట్టుకోండి. సో దట్ పిండి అనేది డ్రై అవ్వకోకుండా ఉంటుంది. ఇప్పుడు చపాతీ పీటను కానీ లేదనుకుంటే కిచెన్ టాప్ మీద కానీ పెట్టుకుని పరాటాలాగా ఒత్తుకోవడమే. ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉండను మనం పొడిపిండిలోకి అటువైపు ఇటువైపు బాగా అద్దుకోండి. ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కాస్త పొడిపిండి ఎక్కువే పడుతుంది. ఇలా వేసుకుని చపాతీ కర్రను తీసుకుని నార్మల్గా రౌండ్గానే ఒత్తుకోండి, కాస్త మందంగానే ఒత్తుకోండి. చూడండి, ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఒక 1/2 టీ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ వరకు నెయ్యి కానీ నూనెని కానీ అప్లై చేసుకోండి. మీకు ఏది ఇష్టమైతే అది అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లేయర్స్ లాగా వస్తుంది మన చపాతీ అండ్ అంతేకాకుండా సాఫ్ట్గా చాలా బాగుంటుంది, పైన క్రిస్పీగా. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ కానీ గీ కానీ దాన్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 భాగాలుగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఆ షేప్ పోగొట్టుకోకుండా అలాగే ఒత్తుకోండి. సో దట్ మనకి చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పరాటా అయితే తప్పకుండా ట్రై చేయాలి మీరు. ఇలా చక్కగా మధ్యలో అవసరం పడితే పొడిపిండిని అద్దుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పరాటాని కాల్చుకోవడమే. కాల్చుకోవడానికి ప్యానం పెట్టుకోండి స్టవ్ మీద అండ్ కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోండి, మీ ఇష్టం. కొంచెం వేడైన తర్వాత ప్యాను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పరాటాను వేసి ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. పరాటా కాస్త మందంగానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అండ్ ఎక్కువ ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు, అందుకే మీడియం టు హై అడ్జస్ట్ చేసుకోవాలి. మంట తగ్గింది అని అనుకుంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఒకవైపు కలర్ మారుతూ ఉంది అన్నప్పుడు దాని చుట్టూ నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోండి. పరాటాలకి యాక్చువల్గా చెప్పాలంటే కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి, అంతే.
చూసారా, ఈ విధంగా రెండు వైపులా మంచి బ్యూటిఫుల్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసి ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇవి చక్కగా లైట్గా పొంగుతాయి కూడా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ అంతే సింపుల్ కూడా ప్రిపేర్ చేయడం. మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదే విధంగా మిగిలిన పరాటాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక 8 పరాటాల వరకు అయితే వస్తాయి. చాలా చాలా సింపుల్ వీటిని ప్రిపేర్ చేసుకోవడం. ఒకటి తుంపి కూడా చూపిస్తాను. అండ్ వీటిని నంచుకోవడానికి కూడా ఏం అవసరం లేదు సైడ్ డిష్. మీరు కావాలనుకుంటే కొంచెం రైతా పెట్టుకోండి, లేదనుకుంటే అసలు ఉట్టిగా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.